హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కావ్యామృతని. వైజాగ్ అయితే వచ్చాను కదా! సో, ఈరోజైతే నేను మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చిన్నక్క వాళ్ళు సాగర్ నగర్‌లో ఉంటున్నారు. సో, నేనైతే గాజువాక నుంచి స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ సిటీ వరకైతే వచ్చేసాను. వైజాగ్ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఒకరోజు చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంకొక రోజు పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే కంపల్సరీగా వెళ్తాను. సంపత్ వినాయక టెంపుల్ వచ్చింది. మ్యారేజ్ అయినప్పుడు ఒకసారి వెళ్ళినట్లయితే గుర్తుంది. తర్వాత వెళ్ళలేదు, వెళ్ళాలి. కైలాసగిరి దగ్గరికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. కైలాసగిరికి అయితే ఒకసారి వెళ్దామన్నాను. నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పారు. అంటే ఆల్రెడీ అక్కలు కూడా వెయిట్ చేస్తున్నారు కదా! సో, అక్కోళ్ళింటికి డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మబ్బు లేదు, అలాగని ఎండ లేదు. సో, ఇంకా హ్యాపీగానే వెళ్ళాం. లేదంటే అంత దూరం లాంగ్ జర్నీకి ఎండకైతే ఇంకా మాడిపోవాల్సిందేమో. జూ పక్కనే. జూ నుంచి మా అక్క ఇల్లు చాలా అంటే చాలా దగ్గర. ఇదిగోండి జూ నెక్స్ట్ సందే మా అక్క వాళ్ళ హౌస్ అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కకైతే తెలుసు నేను వస్తున్నానని. అక్క వాళ్ళ అబ్బాయికైతే తెలీదు. నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అసలుకే వాడికి చాలా ఇష్టం నేనంటే, అందుకనేసి. చూద్దాం. డోర్ అయితే క్లోజ్‌లో ఉంది. డోర్ కొట్టాక అక్క తీస్తదా? లేదంటే మా అక్క వాళ్ళ అబ్బాయి తీస్తాడా? తీసిన తర్వాత నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. డోర్ అయితే మా అక్క తీసింది. మా అక్క వాళ్ళ అబ్బాయి తీస్తాడేమో అనుకున్నాను. మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వచ్చాను కదా! నేను వచ్చినా ఎప్పుడు అంతే. తను మా ఇంటికి వచ్చినా అంతే హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను. చిన్నప్పుడు కొట్టుకుంటాం కానీ పెద్దయ్యాక మాత్రం మన ఫ్రెండ్‌గా ఉండేది మన సిస్టర్స్ మాత్రమే. నేను వస్తున్నాను విషయం మా అక్క చెప్పినట్లుంది. అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు కదా అనేసి గడైతే వేసేసుకున్నాడు. ఎంత డోర్ ఓపెన్ చేయమైనా ఓపెన్ చేయటం లేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. డోర్ ఓపెన్ చేయంటే అప్పుడు డోర్ ఓపెన్ చేశాడు. వెతుకుతున్నాను ఎక్కడున్నాడు అనేసి. డోర్ బ్యాక్ సైడ్ అయితే దాక్కున్నాడు. నేనేరా బాబాయ్ రాలేదంటే అప్పుడు మొహం దాచేసుకుంటున్నాడు. సిగ్గుపడిపోతున్నాను నన్ను చూసి. చిన్నప్పుడు మేము అంతే. ఎవరైనా చుట్టాలు వస్తున్నారని, ఎవరైనా వస్తున్నారని ఇలాగే దాక్కునేవాళ్ళం, సిగ్గుపడిపోయేవాళ్ళం. మా స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక రాగానే అయితే బైక్ అయితే చూపిస్తున్నాడు. బైక్ మీద ఎక్కమన్నాడు. వద్దురా అన్నా సరే వినలే. ఎక్కేంత వరకు ఊరుకోలే, ఎక్కాను. వాడి సాటిస్ఫాక్షన్ కోసం ఏమో ముందుకు తీసుకెళ్తే ఇంకంతే బండి ఇంకా ఇరిగిపోతుంది. అందుకే ఇంక దిగిపోయాను. ఇక ఇంటికి వస్తున్నానని మా అక్క అయితే స్వీట్ కార్న్ మంచూరియా, అలాగనే చేపల పులుసు, చేపల ఫ్రై అవన్నీ చేసి నా కోసం అయితే రెడీగా చేసింది. ఇప్పుడనే కాదు, నేను వస్తున్నానంటే చాలు మా అక్క వేరే స్పెషల్స్ ఎప్పుడు స్పెషల్స్ చేస్తూనే ఉంటుంది. స్వీట్ కార్న్ మంచూరియా అయితే మా బావ చేశారు. మా బావ అయితే చాలా బాగా వంటలు చేస్తారు. మా అక్కకి చాలా లక్కీ అనుకోవాలి. వంట ఎవరు చేస్తారు, మా బావ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మా అక్కోళ్ళ అబ్బాయి అయితే స్పైడర్ మ్యాన్ బుక్స్, స్పైడర్ మ్యాన్ వాచ్, స్పైడర్ మ్యాన్ బ్యాగ్స్ అన్నీ స్పైడర్ మ్యాన్ అని చూపిస్తున్నాడనమాట. ఇంకా లంచ్ అయితే చూస్తేనే ఇంకా యమ్మీ యమ్మీ. ఇంకా లంచ్ చేస్తూ కొరియన్ మూవీ చూస్తూ ఇంకా ఆఫ్టర్నూన్ అలా టైం అయితే అయిపోయింది. మంచూరియా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్క వాళ్ళ ఇంటికైతే 1 డే ఉన్నాను. తిన్నామా, పడుకున్నామా, తెల్లారైందా అన్నట్టుగానే అయిపోయింది నాకు ఆ డే అంతా. దాని నెక్స్ట్ డే కృష్ణాష్టమి. ఇంకా అక్కల బాబుకి అయితే కృష్ణుడి గెటప్లు అన్నీ వేసి బాగా రెడీ చేసి ఇంకా ఫొటోస్ అన్నీ తీసి ఆఫ్టర్నూనే నాకు ట్రైన్ యాక్చువల్లీ. ఇంకా మార్నింగ్ అంతా రెడీ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. లంచెస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఏలూరు. ఇంకా ఆఫ్టర్నూన్ బావ కూడా లేరు. యాక్చువల్లీ బావకి హాలిడే లేదు. సో, ఇంకా నేనైతే ఓలా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ డ్రాప్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోయారు. నైట్ అక్కల ఇంట్లో ఉండిపోయాను. సో, స్టేషన్కి వెళ్ళాలి కదా, ఓలా ఆటో అయితే బుక్ చేసుకున్నాను. అసలు ఏంటో మనసు ఏదోలా అనిపించింది. ఒక నైటే మా అక్క అయితే సరే 2-3 డేస్ ఉండేలా రమ్మని చెప్పింది. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ అది జ్ఞానపురంలో ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే ఇతను మెయిన్ స్టేషన్లోనే దింపేశారు. ఇక్కడ వరకే నేను బుక్ చేసుకున్నానని. ఇంకా మెయిన్ గేట్ నుంచి లాస్ట్ గేట్ వరకు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాను. ట్రైన్కి అయితే వచ్చేసాము రత్నాచలు. నేనైతే మెయిన్ స్టేషన్కి ఎక్కిసాను. హస్బెండ్ గాజువాక కదా, సో దువ్వడలో ఎక్కుతానన్నారు. నేనైతే ఎక్కిసాను. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దువ్వడ స్టేషన్ అయితే వచ్చేసాను. మా హస్బెండ్ కనిపిస్తారేమో అని చూస్తున్నాను. మొత్తానికైతే మా హస్బెండ్ అయితే ట్రైన్ ఎక్కేసారు. ఇంకా స్పైసీగా ఏమైనా తినాలనిపించింది. అందుకే ఇంకా
స్టేషన్‌లో అయితే నా కోసం లేస్ ప్యాకెట్ తీసుకోమన్నాను తీసేసుకున్నారు. ఎప్పుడు అనుకుంటాను స్టేషన్‌లో సమోసాలు, టీలు తీసుకోకూడదని. టీ అయితే తీసుకోను. కానీ సమోసాలు మాత్రం తీసుకోకూడదు అనుకుంటాను గానీ, సమోసాలు మాత్రం తీసేసుకుంటాను. రత్నాచల్ ట్రైన్ అయితే ఇంతకుముందు బావుండేది. ఇప్పుడైతే బాగా సీట్లంతా పాడైపోయింది. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. ద్వారక తిరుమల అయితే వచ్చేసాము. సో, ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.